Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మడితో జగన్మోహన్ గారు వస్తారని. ఓకే, వైసీపీ టౌన్ బాగానే అభివృద్ధి చేసిండు, పర్వాలేదు, ఏ గొడవలు లేకుండా శాంతియుతంగానే ఉంది. మళ్ళా ఆయనే వస్తారని మేము రావాలని కూడా కోరుకుంటున్నాం. పైన జగన్మోహన్ రెడ్డి గారు రావాలనా లేకపోతే ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా వస్తారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చి ఆయన కూడా వస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ఓకే, ఎంపీగా ఎవరు అవుతారు అనుకుంటారు? ఎంపీగా అయితే మరి మనం చెప్పలేవు విషయం, ఎందుకంటే నేను దాకా ఆ పార్టీలో ఉన్నారు కదా. నాని గారు ఇటు వచ్చారు. లెక్క ప్రకారంగా అయితే నాని గారు కూడా వస్తారని అనుకుంటున్నాం, గెలుస్తాడని అనుకుంటున్నాం. అది చిన్ని గారు గెలవాలంటారా? ఇక టీడీపీ వ్యవహారం లేదులేండి, ఇక టీడీపీకి అయిపోయింది, టీడీపీ సీను. ఎందుకంటే పేదల గురించి బాగానే అభివృద్ధి చేస్తున్నారు, కొంచెం ఫలాలు అందియటంలో కానీ బాగానే ఉంది. అది మరి ఇప్పుడు కావాల్సింది పేదవాడికి అందే సమయానికి కొద్దిగా ఏదో ఒకటి అందిందంటే వాడికి కంపల్సరీగా వాళ్ళనే నమ్ముకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తారు, కంపల్సరీగా వస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రావు గారు, వైసీపీ. అవునండి, వైసీపీ. అంటే ఏంటన్నా ఆయన చేసిన అభివృద్ధి లేకపోతే పైన రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ అందరికీ పెన్షన్లు ఇవ్వడం కానీ అందరికీ బాగా చేశారండి. ఓకే, రోడ్లు విస్తరణ కానీ మన సైడ్ కాలువలు కానీ బాగా చేశారు. ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? కేసీఆర్ నాని గారు వస్తారు. నాని గారు వస్తాను. వాట్ అబౌట్ చిన్ని గారు? చిన్ని గారు ఏమంటారు? చిన్ని గారు ఎక్కడ బాగా కేసీఆర్ నాని గారు టాటా ట్రస్ట్ ద్వారాగా బాగా మంచి పేరు ఉందండి. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉండగా వైసీపీలో కూడా కొంతమంది వేయడం జరిగింది, ఇప్పుడు కంపల్సరీగా గెలవడం జరిగింది. ఓకే, పైన కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ముందుతో జగన్మోహన్ రావు గారు 100% ఇవాళ ర్యాలీ చూసి మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు మీకు మొన్న ర్యాలీకి ఇవాళ ర్యాలీకి డిఫరెన్స్ చూసుకోండి. వాళ్ళకి ఎండ ఎక్కువ అలుపు వచ్చింది, వాళ్ళకి మాకు ఎండ ఎక్కువ ఊపు వచ్చింది. చూసుకోండి, మీకు సీఎం రోడ్డు ఆ దరి నుంచి ఈ దరి దాకా జనాలతో కిక్కిరిసిపోయింది. 30,000 మెజార్టీ తక్కువ రాదు డాక్టర్ గారికి. మరి ఎంపీగా ఎవరు అవుతారు అనుకుంటారు? నో డౌట్ నాని గారే, కేసీఆర్ నాని. చిన్ని గారు మాకు పరిచయం లేదన్న, అసలు ఆయన ఎవరో కూడా తెలియదు, నిలబడేదా కూడా ఆయన ఎవరో తెలియదు మాకు. అది పైన ఎవరు వస్తారు అన్న? ఏడ టీడీపీ కంచుకోట అన్న, 30 సంవత్సరాలు కంచుకోటలోనే జగన్మోహన్ రావు గారు వస్తున్నారంటే పైన ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు. లాజిక్ అది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. జగన్ కేస్తాం మేము. జగన్ గారికే మేము వేసేది. అభిమానం జగన్ గారి మీద? మాకు అభిమానం జగన్ గారు అంటే జగన్ గారు జగన్మోహన్ రావు గారా లేకపోతే రావు గారు? జగన్ మకర్ రావు గారి. మేము ఆయనకే వేస్తామండి. మేము ఓటు పుట్టిన కానీ జగన్మోహన్ గారికే వేసేది. మాది లింగాలపాడు. మాది లింగాలపాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైన ఉన్నటువంటి సీఎం లేకపోతే ఈయన? సీఎం అయినా ఆయన, ఈయనైనా ఆయన, అందరికి మీరు ఎట్టని మేము ఆయనకే వేసేది. ఏమంది అందరికి ఎందుకు పెన్షన్లు వస్తున్నాయనా? పెన్షన్లు వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి. మరి 18 సంవత్సరాలు 18 వేస్తాడు మొత్తం. మరి మాకు అన్ని సహాయం చేస్తాం. మేము జగన్మోహన్ గారికి వేస్తాం ఓటు. చంద్రబాబుకి ఎందుకు వేయకూడదు అనుకున్నారు? మేము మాకు అలవాట్లేదు, అసలు మేము వేయం కూడా. అసలు మేము వేయలేదండి. మాకు ఓటు పుట్టింది, మేము పిరగాల వేలు పుట్టిన కానీ మేము ఆయనకే వేసేది. అంతే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? పక్కాగా మొండుదల జగన్మోహన్ రావు గారు వస్తారు అనుకుంటున్నాను. వైసీపీ. ఎందుకని అన్న ఆయనే? ఎందుకంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుంది. నందిగామ రూపురేఖలు మారిపోయినాయి, అభివృద్ధి జరిగింది, బాగుంది. జరిగిందంటారా? పక్కగా బాగా 100% జరిగింది. ఎంపీగా ఎవరు అవుతారు అనుకుంటారన్న? ఎంపీగా కేసీఆర్ నాని గారు పక్కాగా వస్తారు. వైనాట్ చిన్ని గారు? చిన్ని గారు రారు అసలు లేదు ఆయన, ఎందుకంటే ఫస్ట్ టైంగా నాని గారు అంటే ఇదివరకు చూశారు ఆయన పరిపాలన కానీ ఆయన కానీ అంత జగన్ గాలిలోనే నాని గారు గెలిచారు. ఓకే, అట్లా అనమాట. పైన ఎవరు వస్తారు అనుకుంటారు? పక్కాగా 100% జగన్ సీఎం. ఓకే,
థ్యాంక్ యూ అన్న. అన్న ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన తరపున ఉండేటువంటి వైసీపీ క్యాండిడేట్ జగన్మోహన్ రావు గారు. జగన్మోహన్ రావు గారు. ఓకే, అంటే ఏంటన్నా ఆయన మీద అభిమానం పార్టీ మీద? దేనికైనా మా అభిమానం ఆయనకి. ఓకే, తెలుగుదేశం వద్దనుకున్నారా? అవునవును. అంటే ఎందుకని తెలుగుదేశం వద్దు? ఇక అదంతా మనకేం తెలుస్తాం, నాకు మీటింగ్ రాదు పెట్టదు. మాకు అభిమానమైన పార్టీ ఆయన జగన్ గారు అంటే మాకు ఇష్టం. ఆయన నిలబడ్డం ఆయనకి అర్థం చేస్తారు. నమస్తే అన్న. నమస్తే. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగన్మోహన్ రావు గారు. ఓకే ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అభిమానమా లేకపోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పథకాలు వాళ్ళ గురించి ఆయన గురించే అంతా. ఓకే ఓకే, తెలుగుదేశం ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఏమో సార్ దాని గురించి లేదు ఇంకేం లేదు, జగన్ గారే అంతేనా? ఓకే, ఎంపీకి ఎవరికి వేద్దాం అనుకున్నారు? నాని గారికి వేద్దామని. నాని గారికి వేద్దాం. ఇక ఎటు కూడా వైసీపీ అంతే. వైసీపీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.